నిలబడుతున్నావంటే నాకు తెలిసి నీకు ఎదురుగా నిలబడేవాళ్ళు ఎవరు ఉండరు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రెసిడెంట్గా నేనే గెలవాలి. నువ్వు బాగుండాలని నీ భార్య నీ కోసం గుడిలో పొరులు దండాలు చేస్తుంది. అన్ని పాపాలే చేసినా ఎక్కడో ఎప్పుడో తెలియకుండా పుణ్యం చేసుంటాను కదూ. ఈ స్థితిలో ఆ దేవుడు నాకు నీ తోడు ఉంచేవాడు కాదు. Attention please. మన బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేసిన 4 అభ్యర్థుల్లో 2 అభ్యర్థులకి ఒక్క ఓటు కూడా రాలేదు. కేవలం పోటీ అంతా రామ్ ప్రసాద్ గారికి రాజా గారికి మధ్యనే జరిగింది. ఎన్నో పరిచయాలు ఎంతో అనుభవం ఉన్న రామ్ ప్రసాద్ గారికి కొత్తగా వచ్చినప్పటికీ రాజా గట్టి పోటీ ఇచ్చారు. నిష్పక్షపాతంగా జరిగిన ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఓట్లను లెక్కించిన మీదట శ్రీ రామ్ ప్రసాద్ గారికి కేవలం 10 ఓట్లు లభించగా రాజా గారికి అత్యధికంగా 50 ఓట్లు లభించాయి. Congratulations, Raja. Thank you. Congratulations. Thank you very much. Congrats. Congratulations. Thank you. Yeah, thank you. Congrats, sir. Thank you. Thank you. Congratulations. Thank you. Congrats, sir. Thanks. Congratulations. Thank you. Congrats, sir. Thanks. You are great, sir. సాధించారు. Thank you. Congratulations. Thank you. Congrats, sir. Thank you very much. Congratulations. Yeah, thank you. అదేంటి సార్, ఇప్పటిదాకా జనమందరూ మన పక్కనే ఉన్నారు. ప్రెసిడెంట్గా మీకు ఎదురేముందని
అందరూ తెగ మాటలు చెప్పారు. పార్టీలు ఇస్తే బాటిల్స్ ఖాళీ చేశారు. ఫైనల్గా ఓటు రాజాకేశారంట సార్. అందరూ నన్ను నమ్మించి మోసం చేశారు. మాటల్లో నా మీద అభిమానం చూపించి ఓటు మాత్రం ఆ రాజాగారికి వేశారు. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని అనుభవం ఉండి అందరితో స్నేహం ఉన్న మిమ్మల్ని వదిలేసి ఆ రాజాని గెలిపించడం ఏంటి సార్? అందరూ నా వాళ్ళే అనుకున్నందుకు నాకు బాగా బుద్ధి చెప్పారు. ఆ రాజాగాడు మోసం చేస్తాడని తెలుసు, కానీ నా స్నేహితులు కూడా నన్ను మోసం చేస్తారని ఇప్పుడే అర్థమైంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. వాట్? నిజమా? అంత తేడాతోనా? డిక్లేర్ చేసేసారా? చా, ఏంటి కృష్ణ అంత టెన్షన్ పడుతున్నావు? ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయంట వదినా. అవునా? ప్రెసిడెంట్ గా ఎవరు గెలిచారు? మీ అన్నయ్యగా? కాదు వదినా, మరి ఆ రాజా గెలిచాడంట. ఏంటి కృష్ణ నువ్వు చెప్పేది? ఇంత అనుభవం, ఇన్ని పరిచయాలు ఉన్న మీ అన్నయ్య కాకుండా రాజా గెలవడం ఏంటి? నిన్న కాక మొన్న ఫీల్డ్ లోకి వచ్చాడు. అనుభవం తెలియని అతనికి వ్యాపారంలో ఉన్న వాళ్ళందరూ తెలిసే అవకాశమే లేదు. మరి ఎలా రాజా ప్రెసిడెంట్ గా గెలిచాడు? గెలవడం కూడా మామూలుగా కాదమ్మా. 50 ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలిచాడంట. బిజినెస్ మెన్స్ అందరూ కలిసిన 60-70 మంది ఉంటారు కదా బాబాయ్. అదే కదా నాకు అర్థం కానిది. దరిదాపు రాజా ఏకపక్షంగా గెలిచేశాడు. అన్నయ్యకి డిపాజిట్ కూడా దక్కలేదంట. ఏంటి కృష్ణ ఇది? మనం ముందుగానే చెప్పాం కాస్త జాగ్రత్తగా ఉండమని. ఇప్పుడు రాజా గెలిచాడు. రాజా ఎదురు పడితేనే తట్టుకోలేని ఆయన రాజా తన మీద గెలిచాడు అంటే అస్సలు తట్టుకోలేరు. నాకు ఆయన గురించే భయంగా ఉంది కృష్ణ. గెలవగానే వాడు మగాడైపోతాడా? అయినా వాడు గెలిస్తే డాడీ బాధపడడం ఏంటి మమ్మీ? మీకు తెలిసిందదే. ఓటమిని మీ డాడీ అంత తేలిక తీసుకోలేరు నాన్న. అది ఆ రాజా చేతుల్లో ఓడిపోవటం అంటే. గెలవడం అనేది మన చేతిలో పని కాదు కదా వదినా. నలుగురికి రాజా నచ్చాడు, వాళ్ళు అతన్ని గెలిపించుకున్నారు. దీనికి మనం బాధపడి ప్రయోజనం ఏమని చెప్పు? అంత తేలిగ్గా ఆయన తీసుకోవాలి కదా కృష్ణ. ఇప్పుడైన పరిస్థితి ఎలా ఉందో ఏంటో. రాజా ఎంత నచ్చినా 50 ఓట్ల తేడాతో గెలవడం అంటే మాటలు కాదు డాడీ. బిజినెస్ సర్కిల్లో పెదనాన్నకి శత్రువులు లేరు. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళందరూ స్నేహితులు. అలాంటిది వాళ్ళు పెదనాన్న కాదని రాజాకి ఓటు వేశారంటే నో డౌట్ ఇందులో ఏదో మోసం ఉంది. ఈ విషయంలో రాజా తన క్రిమినల్ తెలివితేటలు ఏదో ఉపయోగించుంటాడు. లేదంటే రాజా ప్రెసిడెంట్ గా గెలవడం అసాధ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మీద ఎంత అభిమానం ఉందని నాకు తెలియదండి. యా, థ్యాంక్ యూ. బాయ్. రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కలుద్దాం, తప్పకుండా కలుద్దాం. ఉంటానండి, మళ్ళీ కలుద్దాం. హలో చంద్ర గారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కలుద్దాం సార్, తప్పకుండా కలుద్దాం. ఓకే. హలో, చాలా థ్యాంక్స్ అండి, ఉంటాను.
విష్ణుమూర్తి గారు. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్, ఉంటాను. రే రాజా, కేక పుట్టించావురా. నువ్వు గెలవని నేను కూడా మాధవితో అన్నాను. నిన్నగాక మొన్నొచ్చి 50 ఓట్లతో గెలిచావంటే మామూలు విషయం కాదురా. ఏం చేసావురా? నేనేం చేశానురా? నాకు చెప్పకు. ఏదో ప్లాన్ చేశావు, లేదంటే ఆ పదవి నీకంత ఈజీగా రాదురా. ఏమాయ చేశావురా? బలవంతుల్ని దెబ్బ కొట్టాలి అంటే వాళ్ళ బలహీనతల్ని అడ్డు పెట్టుకునే కదరా. అదే చేశాను. అంటే సింపుల్. ఈ బిజినెస్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక రిసార్ట్ లో పార్టీ ఏర్పాటు చేశాను. ఏంది? ఆ ఎలక్షన్లకే అనుకుంటే ఈ ఎలక్షన్లో కూడా మందు తాగి ఓటేస్తారా? చెప్పేది పూర్తిగా వినరా. పిలవగానే అందరూ వచ్చారు. అడిగిన వాళ్ళకి అడిగింది లేదు అనకుండా అన్నీ ఏర్పాటు చేశాను. పెగ్గు గొంతులో పడగానే పెద్ద మనిషి ముసుగు లోపలుండే అసలు మనిషి బయటకొచ్చాడు. ఆడారు, పాడారు, కింద పడి దొర్లారు. అంతా అయిపోయాక ఫ్రెష్గా ఉదయాన్నే వాళ్ళందరికీ ఒక సినిమా చూపించాను. ఏ సినిమా? తాగిన తర్వాత వాళ్ళలోని అసలు మనిషి రాత్రంతా అల్లరి చేసిన సినిమా. అందరూ చూశారు, షాక్ అయ్యారు. ఈ వీడియో బయట పెట్టద్దు, ఏం కావాలన్నా ఇస్తాము అన్నారు. ఏమీ వద్దు, ఓటేయండి చాలు అన్నాను. రామ్ ప్రసాద్ మా ఫ్రెండు, కుదరదు అన్నారు. అయితే ఈ వీడియో మీ అందరిళ్ళకి కొరియర్లో వెళ్తుంది అన్నాను. ఆ తర్వాత ఎవ్వరి భార్య ఎవ్వరితోనూ ఉండదు. రామ్ ప్రసాద్ కావాలా, మీకు మీ ఫ్యామిలీలు కావాలా అన్నాను. ఆ తర్వాత ఎవ్వరూ ఏమీ అడగలేదు, నన్ను గెలిపించారు అంతే. రే, నువ్వు మామూలుడివి కాదురా. ఒక్క పార్టీ ఇచ్చి ప్రెసిడెంట్ పదవినే కొట్టేశావుగా. రామ్ ప్రసాద్ మీద గెలవాలి అని డిసైడ్ అయ్యాక గెలవకపోతే ముందు పోయేది నా మీద నాకున్న నమ్మకం. అందుకే గెలిచాను, ఇలా గెలుస్తూనే ఉంటాను. మంచితనం మరోసారి గెలిచింది. బిల్డర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రాజా ఎన్నిక. ఎగిసిన యువకెరటం, హేమాహేమిల మీద నెగ్గిన రాజా. బిల్డర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా నెగ్గిన రాజా. అదేంటి, అందరూ ఒకలా రాస్తే వీళ్ళు మాత్రం ఇలా రాశారు? ఏమని రాశారమ్మా? ఒక రౌడీ ప్రెసిడెంటా? అది చందు పనిచేసే పత్రికదు. ఆ వార్త రాసింది కూడా చందునే. తను ఇలా రాయటం ఏంటి రాజా? ఏం చేస్తాం, నా మీద కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇలా తీర్చుకుంటుంది. ఒకప్పుడు అంది అంటే అర్థం ఉంది. అవన్నీ మారేసి శుభ్రంగా వ్యాపారం చేసుకుంటుంటే మళ్ళీ జనానికి గతం గుర్తు చేస్తున్నట్టు ఈ రాతలు రాయటం ఏంటి? వదిలే మాధవి, తను రాయగానే నన్నేమన్నా ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పిస్తారా? అలాగని కాదు రాజా, తన సొంత అభిప్రాయాలు ఇలా పేపర్లో రాస్తే ఎలా? రాసుకోనివ్వండి మూర్తి గారు, పెన్లో ఇంక్ అయిపోయేంత వరకు రాయనివ్వండి. ఇప్పుడు తన గురించి ఆలోచించడం అంటే నా టైం వేస్ట్ చేసుకోవడమే అవుతుంది. శంకర్, ఆ రామ్ ప్రసాద్ కి చుక్కలు చూపిస్తున్నాను. అడుగడుగునా ఓటమిని రుచి చూపిస్తున్నాను.
నీ చావుకి కారణమయ్యానా అని బాధపడేలా చేస్తున్నాను. ఇలాగే పైనున్న నీ ఆత్మ కూడా నవ్వుకోవాలి. ఇంతటితో ఆ రాంప్రసాద్ని వదలన్రా. వామనుడి పాదం కింద నలిగిన శిబి చక్రవర్తిలా ఆ రాంప్రసాద్ని పాతాళంలోకి తొక్కేసే దాకా నిద్రపోను. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నావు అశోక్? ఐఎమ్ ఫైన్ సార్. లల్లి తోడుగా ఉంది కాబట్టి నేను త్వరలోనే కోలుకుంటాను సార్. నీ కాన్ఫిడెన్స్ నచ్చింది, బట్ నీ మెడికల్ రిపోర్ట్స్ చూశానయ్యా. ఏమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దమ్మా. సార్ 6 months టైం ఇవ్వండి సార్. డాక్టర్ రిపోర్ట్స్ తప్పు అనేలా నేను రెడీ అవుతాను. అప్పుడు నా సస్పెన్షన్ ఎత్తేస్తారా సార్? నన్ను మళ్ళీ సర్వీస్లోకి తీసుకుంటారా సార్? నిజం చెప్తున్నాను సార్, ఆ రోజు నేను లంచం తీసుకోలేదు. ప్లాన్ చేసి నన్ను అలా బ్లేమ్ చేశారు అంతే. నేను మళ్ళీ డిపార్ట్మెంట్లోకి వచ్చే అవకాశం ఇవ్వండి సార్. ఐఎమ్ సారీ టు సే మిస్టర్ అశోక్, నీ సస్పెన్షన్ ని రద్దు చేయడం కాదు, ఫిజికల్ గా నువ్వు డిపార్ట్మెంట్ కి పనికిరావని నిన్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. ఆ విషయం చెప్పాలనే ఇక్కడికి వచ్చాను. ఇదిగో నిన్ను డిస్మిస్ చేస్తున్నట్టుగా ఆర్డర్స్. సార్ ఎవరు సార్? ఎవరు సార్? నేను సర్వీస్లోకి పనికిరానండి. నా కాళ్ళు తీసేయలేదు సార్, చచ్చుపడిపోయాయి అంతే. నేను మళ్ళీ నడవగలుగుతాను సార్, నేను మళ్ళీ తిరగగలుగుతాను సార్. అశోక్, ప్లీజ్ డోంట్ గెట్ ఎక్సైటెడ్. నీ వల్ల కాదు. నువ్వు మళ్ళీ నడవడం అంటే అది జరిగే పని కాదు. నో సార్, నేను నడుస్తాను సార్. ఇప్పుడే మీ కళ్ళ ముందే నడిచి చూపిస్తాను సార్. నా యూనిఫామ్ని నాకు దూరం చేయదు సార్. చూడండి చూడండి సార్. నీ వల్ల కాదని ఇప్పటికైనా అర్థమైందా అశోక్? సార్ ప్లీజ్ సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. నేను నడిచి చూపిస్తాను సార్. ఎంతో ఆశతో ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చాను సార్. అందుకే ఆ యూనిఫామ్ వేసుకోవడం అంటే ఇష్టం సార్. నేను ఆ యూనిఫామ్తోనే చనిపోవాలి అని ఎంత ఇష్టం సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. తప్పులు చేసినప్పుడు నా ఒంటి మీద ఆ యూనిఫామ్ ఉంది. మంచి పనులు చేసి నా డిపార్ట్మెంట్కి మంచి పేరు తేవాలనుకున్నప్పుడు నా యూనిఫామ్ని నా నుంచి లాక్కుంటున్నారు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్ను డిస్మిస్ చేయకండి ప్లీజ్ సార్. మిస్టర్ అశోక్,
నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, బట్ ఐఎమ్ హోప్లెస్. పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ఇవి. సారీ అశోక్. అమ్మా లలిత, జాగ్రత్తగా చూసుకో. వస్తానయ్యా. సార్ సార్ ప్లీజ్ సార్, సార్ నన్ను డిస్మిస్ చేయకండి సార్. సార్ దీనికన్నా నన్ను షూట్ చేసి చంపండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ లలి, చూడు లలి, నన్ను అవుట్ వాడన్న పేరుతో నాకు ఇష్టమైన నా యూనిఫామ్ని నాకు దూరం చేస్తున్నారు లల్లి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా ఉద్యోగంలో నుంచి నన్ను తీసేస్తున్నారు లల్లి. నిజంగానే నన్ను బ్రతుకున్న శవాన్ని చేసేస్తున్నారు లల్లి, శవాన్ని చేస్తున్నారు. హలో, రాజా, బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజా. నష్టానికి కొన్నాను అనుకున్న అదే స్థలంలో లాభాలు సంపాదించి చూపిస్తాను. రాంప్రసాద్ మనల్ని దెబ్బతీయడానికి మంచి ప్లాన్ వేశాడు రాజా. 50 కోట్ల నష్టాన్ని 100 కోట్ల లాభంగా మార్చడానికి అతను బ్రహ్మాండమైన ఎత్తు వేశాడు. ఏంటది?